వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. పాలనలో వేగం పెంచుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. త్వరలో క్షేత్రస్థాయి పర్యటనలు చేపడతామంటున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటామని, వాటిని పరిష్కరించేందుకు సమయం కేటాయిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ప్రజా వేదిక ఉంటే ప్రజల నుంచి వినతుల స్వీకరణకు అనువుగా ఉండేదన్నారు. ప్రజా వేదిక విధ్వంస పాలనకు ప్రతీకగా అలాగే ఉంటుందన్నారు సీఎం. మరోవైపు జగన్ క్యాంపు కార్యాలయం ఫర్నిచర్ పై రగడ కొనసాగుతోంది. టీడీపీ నేతల విమర్శల్ని వైసీపీ కొట్టిపారేసింది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు టీడీపీ స్పోక్ పర్సన్ విద్యాసాగర్ గారు ఉన్నారు. అలాగే జూమ్ లో జాయిన్ అవుతున్నారు వైసీపీ స్పోక్ పర్సన్ రాజశేఖర్ గారు. నమస్తే అండి, ఇద్దరికి నమస్తే అండి. విద్యాసాగర్ గారు, ఫర్నిచర్ గురించి చూసాం. అంటే ఇప్పటి వరకు అంటే ఎప్పుడైతే అధికార ప్రభుత్వం ఏర్పడిందో వెంటనే ఎవరైతే అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళంతా కూడా ఫర్నిచర్ ను కొత్త ప్రభుత్వానికి అప్పజెప్పడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ ఫర్నిచర్ అప్పజెప్పిన దాఖలాలు లేవు. సో దీని మీద ఒక రగడే కొనసాగుతుంది, మీకు తెలిసిన విషయమే. సో గుడ్ మార్నింగ్ అండి మీకు, అట్లాగే రాజశేఖర్ గారికి. ఇన్ జనరల్గా ప్రభుత్వంలో సీఎం క్యాంప్ ఆఫీస్ అనేది ఒకటి ఉంటుంది. మనకు తెలంగాణలో చూసుకుంటే ప్రగతి భవన్ ఉంది. అట్లాగే అన్ని స్టేట్స్లో కూడా ఆ సీఎం రెసిడెన్స్ అనేది మ్యాండేటరీ. మా దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ విధ్వంసకర ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏదైతే చేయాల్సిన కార్యక్రమాలు చేయకుండా తను అనుకున్న కార్యక్రమాలు చేసే క్రమంలో తాడేపల్లిలో ఆయన పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్కు యాక్సెస్ రోడ్లు కానీ, సెక్యూరిటీస్ కానీ, లేకపోతే సీఎం రెసిడెన్స్గా ఆయన ఎన్నికల్లో చెప్పినట్టు నేను 30 ఏళ్ళు ఉండిపోతా, 300 సంవత్సరాలు ఉంటా అని చెప్పి స్టేట్మెంట్ ప్రకారము క్యాంప్ ఆఫీస్ మొత్తం అంతా కూడా ఎత్తుకొని పోయి తాడేపల్లి గూడలో ఆ కొంపలో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఆయన ఓడిపోయి కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన కానీ లేకపోతే ఆయనకి ఇప్పుడు ఉన్నటువంటి పిఏలో లేకపోతే ఓఎస్డీనో ఎవరో ఒకరు గవర్నమెంట్కి ఉత్తరం రాసి, అయ్యా ఇక్కడ మా దగ్గర ఇంత ఫర్నిచర్ ఉంది, అఫీషియల్ స్టేటస్లో సీఎం గారు క్యాంప్ ఆఫీస్ పెట్టారు కాబట్టి ఉంటుంది, కాబట్టి రెసిడెన్స్ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, కాబట్టి ఆ క్యాంప్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో మేము పెట్టుకుంటాం, దాని కాస్టింగ్ గవర్నమెంట్ చెప్తే కట్టేస్తామని కానీ, లేకపోతే మీరు చెబితే మేము తీసుకొచ్చి ఎక్కడ డంప్ చేయాలో లేదా మీరు వచ్చి తీసుకొని వెళ్ళండి అని చెప్పి ఒకరికి ఉత్తరం రాసే సంస్కారం అన్నా ఉండండి. అలా అది లేదు. ఇప్పుడు సిస్టంలో ఏంటి, ప్రతి ఒక్క మంత్రులకు ముఖ్యమంత్రికి క్యాంప్ ఆఫీస్ అనేది మ్యాండేటరీ ఉంటుందండి. అదేమి సిస్టమ్ లేని కాదు. అయితే ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత మీరు కావాలంటే చూడండి, ఇప్పుడు తెలంగాణలో మంత్రుల నివాసాలు ఉన్నాయి. ఇట్ ఈస్ పర్మనెంట్ టు ఎవరి మినిస్టర్, అది ఎవరు ఎలక్ట్ అవనివ్వండి. కానీ ఎలక్ట్ అయ్యే ప్రతి మంత్రికి రెసిడెన్స్ క్వార్టర్స్ నెంబర్ ఇస్తారు. క్వార్టర్స్లో ఫర్నిచర్ ఉంటుంది. ఎలక్టెడ్ మినిస్టర్కి వెహికల్స్ ఉంటాయి. అక్కడ పని మనుషులు ఉంటారు. అంటే అది కంప్లీట్గా ప్యూర్లీ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ అనుభవించడానికే తప్ప తీసుకెళ్ళి అమ్ముకోవడానికి అటువంటివి ఉండవు. ఇప్పుడు అమరావతిలో మంత్రుల నివాసానికి సంబంధించి మేము టెండర్ నోటిఫికేషన్ చేసి అక్కడ వర్క్ స్టార్ట్ అయ్యింది. అంటే మంత్రులు ఇంతమంది ఉండాలి, ఇక్కడ మంత్రులు నివసించడానికి ఇది ఉంటుంది, లేదా జడ్జి బంగ్లాలు ఉండాలి, ఐఏఎస్లు ఉండాలా, ఐపీఎస్లు ఉండాలా, లేదంటే ఆల్ ఇండియా సర్వీసెస్ ఉండాలా, ఇట్లాగని చెప్పేసి మేము ఎక్కడైతే స్టార్ట్ చేసామో వాటిని కంప్లీట్గా నిలుపుదల చేసేసి ఎక్కడో వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట, ఎక్కడో వాళ్ళకు నచ్చిన చోట పెట్టుకున్నారు. ఈరోజు ఏమైంది, వాటన్నిటినీ కన్సల్టేషన్ చేసి ఆ మంత్రులు వాడుతున్నటువంటి ఫర్నిచర్ కానీ, ముఖ్యమంత్రి వాడుతున్నటువంటి ఫర్నిచర్ కానీ, వెహికల్స్ కానీ ఏవైనా సరే ప్రభుత్వానికి అప్పగించాల్సిన బాధ్యత. రాజశేఖర్ గారిని కూడా అడుగుతాం. ఇన్ని రోజులు వాడబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వాటిని హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే గౌరవంగా మర్యాదగా ఉండేది. ఈరోజు వీళ్ళు చేస్తున్న కార్యక్రమం ఎట్లా ఉందంటే తిరిగి రివర్స్లో మాట్లాడుతున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యమో అది వైసీపీ వాళ్ళు ఆలోచించుకోవాలా, డిసైడ్ చేస్తారు. విధ్వంసకర ముఖ్యమంత్రి ఫర్నిచర్ గురించి లెక్క చెప్పకుండా ఇప్పటి వరకు అధికారికంగా ఒక లేఖ కూడా విడుదల చేయలేదు అంటున్నారు విద్యాసాగర్ గారు. ఎందుకు ఫర్నిచర్ ఇప్పటి వరకు అప్పచెప్పకపోవడంపై ఇంత జాప్యం ఎందుకు అనే ప్రశ్నకు మీ సమాధానం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మిత్రులు విద్యాసాగర్ గారు కూడా ముందుగా నమస్కారాలు. నేను ఒకటే కోరుతాను విద్యాసాగర్ గారిని, ఎన్నికలు అయిపోయినాయి, మరి మీరు గెలిచారు,
చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్. కొత్త మంత్రివర్గానికి కానీ లేదా ముఖ్యమంత్రికి కానీ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే విద్యాసాగర్ గారు మాట్లాడుతున్నటువంటి తీరు సరిగా లేదు. అది మార్చుకోవాలి. అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి. విధ్వంసం సృష్టిస్తే ఈరోజు విద్యాసాగర్ గారు టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడగలుగుతారని ఒకవేళ విధ్వంసం సృష్టించిస్తా అని అవన్నీ మనం వదిలేయాలి. ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి వాటి గురించి ఇంకా ఇప్పుడు జరగవలసింది ఏంటి కార్యక్రమాలు, అభివృద్ధి మీద దృష్టి మీరు పెట్టాలా. మీరు అడ్డగోలు హామీలు ఇచ్చారు కాబట్టి మీరు అమలు చేయలేనటువంటి హామీలు 14 ఎన్నికల నుంచి గెలిచారు, అమలు చేయకుండానే దిగిపోయారు. తిరిగి మళ్ళీ ప్రజల్ని ఇప్పుడు నమ్మించగలిగారు హామీలు ఇచ్చి. వీటిని ఏ విధంగా మరి చేయడానికి అవకాశం ఉందో, చేయగలుగుతారో చేయాలా. నాకు తెలిసి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు చేసేటువంటి అవకాశం కంచు మేరలో కనపట్లేము. మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. మళ్ళీ 29లో మేము అధికారంలోకి వస్తాం. కాబట్టి రాజకీయాల్లో గెలుపోవటంలో ఒకరు రావడం ఒకరు పోవడం ఇవన్నీ అది జరిగిన పని అంటున్నారా? ఆ నవ్వుకు అర్థం అదేనండి. ఇక అంతే కదా. ఆయన ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు? రాజశేఖర్ గారు రాజశేఖర్ గివ్ మీ 1 minute టైం. కాదు నో గివ్ మీ. రాజశేఖర్ అన్న నేను 5 సంవత్సరాల్లో అంటే 2019 నుంచి 2024 వరకు దాదాపు మేమిద్దరం ఒక 100 నుంచి 150 డిబేట్స్ చేస్తుంటాం డిఫరెంట్ ఛానల్స్లో. నేను ఆ రోజు ఒకే భాష మాట్లాడా, ఈ రోజు ఒకే భాష మాట్లాడా. ఆ రోజు నాది ఒకటే వాయిస్ బేస్ ఉంది, ఈ రోజు ఒకటే వాయిస్ బేస్ ఉంది. ఆ రోజు మేము ప్రోగ్రెసివ్ క్రిటిసిజమే, ఆ రోజు ప్రోగ్రెసివ్ క్రిటిసిజమే, ఈ రోజు రాజశేఖర్ ఒక్క మాట కాదు. ఇప్పుడు నా మీద ఆరోపణ వ్యక్తిగతంగా చేశారు కాబట్టి రాజశేఖర్ ఒక్క మాట విను కాదు వినన్నా రాజశేఖర్ ఒక్క మాట విను ఒక్క మాట విను రాజశేఖర్ ఒక్క మాట వినన్నా. కాకపోతే మీరు అన్నట్టుగా నేను ఎలా విధ్వంసం ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, రాజశేఖర్ గారు ఒక మాట ఏదో చెప్తా అంటున్నారు, అది విన్న తర్వాత మీరు సమాధానం చెప్తారు. అట్లా కాదు ఒక్క మాట విను. మీరే మాట్లాడుతున్నారు కదా, అసలు ఒక్క మాటే కాదు ఒక్క మాటే. నా మాట విని తర్వాత చెప్పండి అన్న. రాజశేఖర్ అన్న మన ఇద్దరం కలిసి 100 నుంచి 150 డిబేట్లు చేస్తుంటాం 5 సంవత్సరాల్లో డిఫరెంట్ మన ఇద్దరమే. ఓకే, విషయం చెప్పండి. అయితే ఆ రోజు మేము చెప్పిన మాట వినలా, ఇలాగే నోరేసుకొని మాట్లాడారు. మీరు మారాలా. ఈరోజు నోరేసుకొని మాట్లాడుతున్నారు. మీరు మారకపోతే 2029 కాదు 2039 కూడా కాదు. ప్రతిపక్షాలు కానీ ఎదుటి వ్యక్తి కానీ మాట్లాడి వింటే కదా. విద్యాసాగర్ గారు ఒక్కసారి రాజశేఖర్ గారు చెప్పండి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు నా ప్రశ్న ఏంటంటే ఫర్నిచర్ కు సంబంధించి అధికారికంగా ఇప్పటి వరకు లెక్క చెప్పడానికి కానీ లేదంటే ఆ ఫర్నిచర్ వాల్యూ ఎంతో ఆ డబ్బులు ప్రభుత్వానికి కట్టడం కానీ ఎందుకు జాప్యం చేస్తుంది అనే దానికి సమాధానం చెప్పండి. అది ఖచ్చితంగా అండి, ఎవరి అధికారంలోకి అధికారం కోల్పోయినా ఖచ్చితంగా అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయవలసిందే. ఇప్పుడు వాళ్ళలాగా చేసే ఆలోచన మాకు లేదు. మీకు తెలుసు కదా, వాళ్ళ అధికారుల నుంచి దిగిపోయినప్పుడు కోడెల శివప్రసాద్ గారు తీసుకెళ్లి హీరో హోండా షోరూమ్ లో గుంటూరులో ఆయన షోరూమ్ లో తీసుకెళ్లి పెట్టుకుంటే కదా, అంటే గొడవ రచ్చ జరిగింది కదా. అలాంటి ఆలోచన మేము ఎక్కడ తీసుకెళ్లి ఏం ప్రభుత్వానికి ఒక నిమిషం అండి, ప్రభుత్వానికి మేము ఎంత ఏమి కట్టాలో అనేటువంటి దాని మీద మా నాయకుడు పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు ఆల్రెడీ లెటర్ రాయడం జరిగింది. ఆలస్యంగా ఎందుకు ఇన్ని విమర్శలు వచ్చిన తర్వాత టీడీపీ నేతలు ఇన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత జస్ట్ ఒక వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు, అప్పటి వరకు ఒక స్పందన లేదు. అంటే ఆ ఫర్నిచర్ అంతా ఏం చేద్దామని అంటూ టీడీపీ నేతల నుండి మీకు వస్తున్న ప్రశ్న మేము సమాధానం చెప్తాం. ఇప్పుడు ఎన్ని రోజులైందండి వాళ్ళ అధికారంలోకి వచ్చి, ఎన్ని నెలలు అవుతుందో చెప్పమనండి, లేదా ఎన్ని నెలలు అవుతుంది, లేదా సంవత్సరం అవుతుందా, లేకపోతే ఎన్ని రోజులు అవుతుంది చెప్పమనండి. రోజులు, కేవలం రోజులు మాత్రమే. ఈ లోపల ప్రొసీజర్ ఉంటుంది కదండి. ఇప్పుడు మాకు కూడా ఆయన అప్పిరెడ్డి గారు అనేటువంటి ఆయన
ఎమ్మెల్సీ కాకుండా మా పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆయన రాశాడు, ఎవరో రాయలేదు అది మీరు అన్నట్టుగా, ఆయన రాశారు. దానికి ఆన్సర్ వస్తుంది, దానికి అనుగుణంగా పోతాం. ఒకవేళ డబ్బులు కట్టమని ఎంత కట్టమంటారో చూస్తే ఇంత 30% ఎంత ఉంటుంది నాకు తెలిసి, నాకు సరిగ్గా గుర్తులేదు. ఒకవేళ ఎంత కట్టమంటారో దానికి అనుకూలంగా ఉంటే మేము కట్టి తీసుకుంటాం, అదర్వైజ్ మళ్ళీ ఇచ్చేస్తాం. ఈ గ్యాప్ లో ఏం మునిగిపోయిందండి? దీన్ని అంత రచ్చ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? అసలు దీనికి ఒక ప్రొసీజర్, రొటీన్ ప్రొసీజర్ అండి, ఇది రొటీన్ ప్రొసీజర్. వాళ్ళు ఎందుకు చేయలేదు మరి? అప్పుడు 14-19 మధ్యలో ఉన్నారు, 19 పోతా చేయగలిగారా వాళ్ళు ఏమన్నా? నేనేమంటానంటే విమర్శ చేసుకుంటా పోతే ఎన్నో విమర్శలు కాదు, ఇప్పుడు అభివృద్ధి మీద దృష్టి పెట్టమానండి. మేము సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు పైబడి సంక్షేమ కార్యక్రమాలు అందించాం. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు చూస్తే అది 130 పోయింది, ఇంకా 101.5 పోతుందేమో. సరే, అంత పోయినా ముందు దాన్ని ఎలాగో చూడమనండి. సంపద సృష్టిస్తాం, మేము ప్రజలకు మేలు చేస్తాం అన్నారు. 14 సంవత్సరాల్లో సృష్టించినటువంటి సంపద చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు ఏం సృష్టిస్తారో కూడా చూస్తాం. సంతోషం, అల్టిమేట్ గా ప్రజలకు మేలు జరగాల, నిలబడతాము. ఖచ్చితంగా ప్రజల పక్షం మా వాయిస్ మేము వినిపిస్తాం. సో కాబట్టి రాధార్థం చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, 1 మినిట్. విద్యాసాగర్ గారు, వైసీపీ నుండి వస్తున్న ఆరోపణలు ఏంటంటే హోంమంత్రిగా అనితని నియమించడం వెనుక అప్పుడు పోలీసుల నుంచి అంటే మీ నేతలు చెప్తుంది వేధింపులు ఉన్నాయి కాబట్టి అదే పోలీసుల దగ్గర ఒక గౌరవం అనేది అనితకు కల్పించారు. మరోవైపు కోడెల శివప్రసాద్ తనయుడు ఏం చెప్తున్నారు? జగన్ ప్రభుత్వ ఫర్నిచర్ ఉపయోగించుకుంటున్నారంటూ ఆయన ఆరోపణలు చేయడం. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మేము న్యాయంగా పోరాడిన వాటికి ప్రతీకారంగా ఇలా ఉపయోగించి ఆరోపణలు గుప్పిస్తున్నారు అనేటువంటి వైసీపీ నేతల ఆరోపణ. ఒకటండి, మేము 2019లో ప్రభుత్వాన్ని కోల్పోయినప్పుడు వెరిఫై చేసుకోమని చెప్పండి, వైసీపీ వాళ్ళని వెరిఫై చేసుకోమని చెప్పండి. అంటే నేను ఈరోజు చెప్తున్న రికార్డెడ్గా మాటను రికార్డ్ పెట్టుకొని తప్పైతే మళ్ళీ రాజశేఖర్ గారిని నన్ను ఇద్దరిని పిలవండి. 2019లో పార్సల్ ఆఫ్ ది ప్రొసీజర్లో ముఖ్యమంత్రి గారు సచివాలయానికి వెళ్ళి రిలీవ్ చేసిన తర్వాత సచివాలయ ఉద్యోగులతో మాట్లాడి అక్కడ నుండి ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆయన అప్పటివరకు ఉపయోగించిన ప్రాపర్టీకి సంబంధించి క్లీన్గా లెక్క కట్టి తిరిగి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ద రికార్డెడ్ ప్రెస్ మీట్ తర్వాత. సో అట్లాగే మంత్రులంతా కూడా ఇప్పుడు ఏదైతే కోడెల శివప్రసాద్ గారు మాట్లాడారో అంటే ఒట్టి బోగస్ మాటలు మాట్లాడినటువంటి వాళ్ళు ఏదో హోండా షోరూంలో పెట్టుకున్నారు ఫర్నిచర్ని చెప్పుకున్న ఫర్నిచర్ వాళ్ళు చెప్పడమే తప్ప ఇంతవరకు తిరిగి దాన్ని రికవరీ చేసినట్టు ఎక్కడ చూపించలే. ఐఎమ్ వెరీ సారీ, దిస్ ఇస్ ట్రూ. ఆయన ఎప్పుడైతే ఆ రకంగా ఆరోపణలు వచ్చాయో ఆయన కోడెల శివప్రసాద్ గారు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ నాట్ యెట్ రికవర్డ్ టుడే. 5 years గవర్నమెంట్లో సంబంధం లేదండి. వాళ్ళకుండే ఇంటర్నల్ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పీరియడ్లో వాళ్ళు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఫర్నిచర్ రికవరీ 5 సంవత్సరాల్లో చేయలేకపోయారు. అంటే ఇదేంటంటే మానసికంగా ఒక కుటుంబం మీద కుటుంబ సభ్యుల మీద మానసిక క్షోభను ప్రజల్లో వాళ్ళు పరిచయం చేయడానికి చేసేటువంటి ఆరోపణలు ఇవంతా కూడా. నేనేమంటే ఇందాక చెప్పారు కాకమానికి ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ 1,20,000 కోట్లు అవుతాయి 1,70,000 కోట్లు అవుతాయి నాకు ఎవరు చెప్పారో తెలియదు కానీ నేను ఇప్పుడు నా దగ్గర ఐ హ్యావ్ ఎ డేటా మీకు ఓపిక ఉంటే 2 నిమిషాల్లో కంప్లీట్ చేస్తానంటే అసలు మీరు ఇచ్చిన పథకాలకు ఎంత డబ్బులు ఖర్చు అయింది, మీరు చెప్పిన గొప్పలు ఏవైతే ఉన్నాయో మొత్తం పనిమాల మాటలంతా ఏవైతే ఉన్నాయో ఏ స్కీములకు ఎవరికంత ఇచ్చారో మొత్తం 12 స్కీములకు సంబంధించి మేము ఇప్పుడు చెప్తున్న వాటికి దానికి ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఎంత అవుతుందో మీరు చెప్పండి, వింటానంటే చెప్తా ఇప్పుడే. ఒక్కసారిగా వాళ్ళు పెడుతున్న ఇప్పుడు వాళ్ళు ఏదైతే నేను మళ్ళీ 2 విషయాలు క్లోజ్ చేస్తాను. 2019 నుంచి 2024 వరకు 2014 నుంచి 2019 వరకు స్కీములు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేసింది వైసీపీ గవర్నమెంట్. ఇవన్నీ చేయలేదు, కొన్ని చేసింది. 2019 నుంచి 2024 వరకు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కొన్ని స్కీములు చేశారు, నవరత్నాలని అవన్నీ ఇవన్నీ తీసుకొచ్చారు. వాటికి అవుతున్నవి ప్లస్ గతంలో ఉన్నవి ఇప్పుడు మేమిచ్చిన హామీలకు తేడా మీరు నమ్మరండి, 18,000 కోట్లు, జస్ట్ 18,000 crores. వీళ్ళు జీడిపి రేట్లో చెప్పిన అబద్ధం ఏంటంటే 8.5 గ్రోత్ ఉన్నదాన్ని స్టేట్లో
10.5 ఉందని 12.5 ఉందని చెప్పేసి గ్రోత్ రేట్ చూపించారు. మొత్తం బోగస్. ఉన్నదైతే లెస్ దాన్ 8.5%. మా నినాదం ఒకటే, వీళ్ళకి అర్థం కాని భాష ఇదంతా కూడా, ప్రోగ్రెసివ్ పాజిటివ్ మెంటాలిటీ కాదు కాబట్టి మా నినాదం ఒకటే, ఒక్క జీడిపి వాల్యూస్ 15,000 కోట్లు. మేము గనక 2-3% పెంచుకోగలిగితే 2-3 సంవత్సరాల్లో ఒక 40 నుంచి 45,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచవచ్చు. తద్వారా వచ్చేటువంటి పనుల ద్వారా స్కీములు చేస్తామని చెప్తున్నాం. ఆల్రెడీ 5 పథకాలకు సంబంధించి సంతకాలు అయిపోయినాయి కదా. మనం రాజశేఖర్ గారు రిప్లై కూడా ఉన్నాం. రాజశేఖర్ గారు, సంపదను ఈ విధంగా సృష్టిస్తామంటూ కొన్ని డేటా కూడా చెప్తూ ఉన్నారు. గత 5 ఏళ్లలో ఏం జరిగింది అంటూ కూడా, ఏ అభివృద్ధి జరిగిందంటూ ప్రశ్నిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఆయన 14 సంవత్సరాల్లో ఏనాడన్నా ఓడి లేకుండా వెళ్ళిన ఏ సంవత్సరం అయినా ఉందేమో చూపిస్తామని. ఆయన 14 ఏళ్లలో ఎప్పుడు అప్పులతోనే ఉంది, అప్పులు తెచ్చుకోవడమే ఉంది తప్పితే ఆ సంపద సృష్టించింది లేదు, అభివృద్ధి చేసింది లేదు. అప్పులు ఇప్పుడు వాళ్ళు దిగిపోయేటప్పుడు ఎంత అండి, కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఖజానాలో పెట్టారు. అది కాదని చెప్పగలరా? 100 కోట్లు, కేవలం 100 కోట్లు మాత్రమే ఖజానాలో వదిలిపెట్టి వెళ్ళారు. కాబట్టి నేనేమంటానంటే, వాళ్ళు సంపద సృష్టిస్తాము లేదా ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తాం అంటే సంతోషం అండి, మేమే కాదంటలా. అల్టిమేట్ గా మేమేం కోరుతున్నాం, ప్రజలకు మేలు జరగాల అనే కోరుతున్నాం. కాకపోతే తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజలు మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళీ అనుభవిస్తారు. అంతకుమించి ఏముండదు, అంతకుమించి ఇప్పుడు జరిగేదేముండదు. అక్కడ గతంలో ఏం జరిగిందో 14 నుంచి 19 దాకా ఏం జరిగిందో అదే తిరిగి మళ్ళీ 29 దాకా, 24 నుంచి 29 దాకా కూడా అదే జరుగుతుంది అనేటువంటిది మేము అంటున్నాం. అంటే గత అనుభవాలను బట్టి. సో ఈ రోజు మేమేదో చేస్తామన్నాడు. ఇప్పుడు మేము చేసిన ప్రతి కార్యక్రమం మేము పేదరికాన్ని నిర్మూలించాం. వాళ్ళు ఉన్నప్పుడు 12.5% ఉన్నటువంటి పేదరికాన్ని మేము వచ్చిన తర్వాత దాన్ని సగానికి 6% దాకా మేము తగ్గించగలిగామంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మా కాన్సన్ట్రేషన్ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు, అతి సామాన్యులు పేదలకు కూడా మరి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడుకుండా అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం పనిచేసింది. రాజశేఖర్, అయితే ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఫర్నిచర్ వాల్యూ ఎంత ఉందో ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారా వైసీపీ నుండి? ఖచ్చితంగా అండి. ప్రభుత్వం నుంచి ఆన్సర్ వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటాం. దాని మీద వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మరి డబ్బు కట్టి తీసుకోవడమా లేదా ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం అనేటువంటిది ఇమ్మీడియట్ గా జరుగుతుంది. బట్ అక్కడ నుంచి ఆన్సర్ కూడా ఇమ్మీడియట్ గా రావాలని కోరుకుంటున్నాం. దాని కొరకు మేము కూడా వెయిట్ చేస్తాం. ఓకే, చెప్పండి విద్యాసాగర్ గారు. ఇప్పుడు మొత్తం ఆ రోజు మీడియాలో ఎలక్షన్ మునుపు కూడా ఇదే అబద్ధాలు చెప్పారు, ప్రజలు నమ్మలేదు, ఓడిచి మూల కూర్చోబెట్టారు. ఈరోజు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి అదే అబద్ధాలు చెప్తున్నారు. వీళ్ళు ఫస్ట్ 6 స్కీములు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ఉమెన్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, 3 సిలిండర్స్, ఫ్రీ బస్సు రైడు, ఇది మాకు ఏదైతే ఉందో మొత్తం అంతా కలిపి మేము వీటికి అయ్యే ఖర్చు 47,100 కోట్లు అండి. మేము ఇచ్చిన హామీలు 47,100 కోట్లు, 47,100 కోట్లు. వీళ్ళు ఇప్పటి వరకు ఇవి కాకుండా వీళ్ళు పెడుతున్నటువంటి ఖర్చు మొత్తం 12 స్కీముల్లో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం, వైఎస్ఆర్ కాపు నేస్తాం, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ లా నేస్తాం, వైఎస్ఆర్ ఆసరా, లోన్ రియంబర్స్మెంట్ ఫర్ ఎస్హెచ్జి, వైఎస్ఆర్ నవోదయం ఎంఎస్ఎంఈకి సంబంధించి, తర్వాత తోడు జగనన్న తోడు, ఎంఎస్ఎంఈ రీస్టార్టు, వైఎస్ఆర్ బీమా, జగనన్న తోడు స్కీము, ఇది టైలరు, తర్వాత వీళ్ళు ఉన్నారు వాళ్ళకి, వైఎస్ఆర్ వాహన నేస్తాం, తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వీటన్నిటికీ కలిపి ఇప్పుడు ప్రభుత్వం పెడుతున్న ఖర్చు పోను మేం పెట్టాల్సిన డబ్బులు. ఇప్పుడు వీళ్ళు పెడుతున్నది ఎంత టోటల్గా ఇక్కడ మొదటి 6 స్కీములకు పెడుతున్నారు వచ్చి 7,699 కోట్లు, రెండో స్కీములు వచ్చింది 3,806 కోట్లు. ఈ 12 స్కీముల్లో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మేము ఏ స్కీమ్ క్యాన్సిల్ చేస్తామని చెప్పలేదు. ఎగ్జిస్టింగ్ చేస్తూ అయ్యే ఖర్చు సంవత్సరానికి 47,000 కోట్ల 100 కోట్లలో పోను, ఇవన్నీ పోను. మేము పెట్టాల్సిన కోట్లు ఎంత మొత్తం ఎంత వచ్చిందంటే 17,228 కోట్లు. అంటే ఇంత తక్కువ అమౌంట్ను ఎక్కువ అమౌంట్గా లక్షల కోట్లుగా చూపిస్తూ ఇవి అమలు హావి కావు అని చెప్తున్నది వీళ్ళకి ఎట్ట తెలుసు? నా దగ్గర డేటా ఉంది. వీళ్ళకి ఎవరు చెప్పారు ఆ విషయం? ఒకటైతే. రెండో విషయం, ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ముక్క, ప్రతి అక్షరం, ప్రతి ప్రతి నెంబర్ కూడా తప్పే, మొత్తం తప్పే. వీళ్ళు ఈ రోజుకైనా నేనేమంటానంటే ఈ రోజుకైనా మమ్మల్ని పరిపాలన మీద దృష్టి పెట్టాలనుకున్నటువంటి 650 హామీలు ఇచ్చింది మీరు,
దయచేసి నేను మాట చెప్తానండి. కాదు కాదు, దయచేసి మాట చెప్తానండి. రాజశేఖర్ మాట చెప్తా వినన్నా ఇప్పటికైనా వినే నేర్చుకోన్నా. ఇప్పటికైనా వినే నేర్చుకోండి. 2014 నుంచి 2019 వరకు గవర్నమెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్ గాన్. వినన్నా వింటే కదా అంటున్నా నేను. వింటే కదా అరే మీరు వినే పరిస్థితి ఉంటే మాట్లాడతాడు ఎవడైనా, లేదంటే ఇట్లాగా అరుచుకోండి. ఎవడొద్దన్నాడు? 5 సంవత్సరాలు కూడా అరుచుకోండి. ఎవడొద్దన్నాడు? ఏ ప్రజల పక్షాన? ప్రతిపక్ష మీకు అర్థమవుతుందో లేదో? రాజశేఖర్ మీకు అర్థమవుతుందో లేదో? అరవడం వల్ల ఉపయోగం లేదు. నేనేమంటానంటే 2014 నుంచి 19 వరకు 10 సంవత్సరాల క్రితం స్టాటిస్టిక్స్ చెప్తున్నారు ఈయన. అరే నేనేమంటా 2019-24 వరకు రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగింది కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తన్ని మూల కూర్చోబెట్టారు కదా. దాని గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడతారు నాకు అర్థం కావటం లేదే. తప్పుడు మార్గంలో అధికారంలోకి వచ్చారు అందరూ ప్రజలకు. అంటే 2019 మీరు తప్పుడు మార్గంలో వచ్చారా? 2019 తప్పుడు మార్గంలో వచ్చారా అంటున్నా నేను. విజయం గెలిచామని చెప్పి మేమేదో ప్రజలు మ్యాండేట్ అనుకుంటే మీరు మారరు. రాజశేఖర్ గారు మీరు మారరు. రాజశేఖర్ గారు మారే పరిస్థితి లేదు. 1 సెకండ్ విద్యాసాగర్ గారు. రాజశేఖర్ గారు, పాలనలో వేగాన్ని పెంచుతాం. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని కలవాలంటే, జగన్ ని కలవాలంటే ఒక పరదాలు ఉండేవి. బయటికి వెళ్ళినా కూడా ఆ పరదాలే ప్రజలకి ముఖ్యమంత్రికి అడ్డుగా నిలిచేవి. ఇప్పుడు ఆ పరదాలు కానీ ఆ గోడలు కానీ బద్దలు కొడతాం. ప్రజల నుంచి నేరుగా సమస్యలన్నీ కూడా వింటాము, పరిష్కరిస్తాము. మంత్రులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి న్యాయమైన పాలన అందిస్తామన్నది ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్న, చంద్రబాబు నాయుడు చెప్తున్న మాట. ఇప్పుడు కాదండి, 14 సంవత్సరాలు ఏ పరదాల్లో ఉన్నారు? ఎక్కడ దాక్కున్నారు? ఏ కలుగులో ఉన్నారు? కొత్తగా చిలక పలుకులు పలుకుతున్నారు. ఇప్పుడు అధికారంలో ఇప్పుడే ఏదో ఎన్నికల ప్రజలు మ్యాండేట్గా ఏమండి ఇదే వయసులో నన్నే టీవీ డిబేట్ కేసు పెట్టిస్తారని చెప్పి కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి, కొన్ని దానికి అనుగుణంగా కాదండి. ఈయన ఒక టీవీ డిబేట్ లో నేనేదో మాట్లాడితే ఎస్సీ కేసు పెట్టిస్తారని చెప్పి నన్నే బెదిరించాడు. ఏం మాట్లాడతావు? నమ్మించగలిగారు. ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్తారు? వదిలేయండి. కాబట్టి మీరు అవన్నీ కాదు, ఇప్పుడు పాలన మీద దృష్టి పెట్టండి. మాకు సహకారం. రాజశేఖర్ గారు ఇంకొక క్వశ్చన్. రాజశేఖర్ గారు, ప్రజా వేదిక ఉంటే కనుక ప్రజల వినతులు స్వీకరించే వాళ్ళం. ఇప్పుడు జగన్ అయితే ఏవైతే మంచి స్కీమ్లు ఉన్నాయో అవి మేము కొనసాగిస్తాం, కానీ ప్రజా వేదికను కూల్చేసి అలాగే దాన్ని ఎటు కాకుండా చేశారు. దాన్ని అలాగే ఉంచుతాం. ఆ స్థితిరాలు అలాగే చరిత్రకు సాక్ష్యంగా ఉంటాయంటున్నాయి టీడీపీ వర్గీయులు. ఇప్పుడు ఒకటండి, ప్రజావేదిక సంబంధించి అసలు కట్టడమే అక్రమ కట్టడం. అది అలా ఉంచండి. మీరు అసలు దాన్ని ఎస్టిమేట్ చేసింది వాళ్ళంతా మరి 11 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేశారు ఒక షెడ్కి. అది తీరా ఎస్టిమేట్ చేస్తే తీరా మేము వచ్చాక ఎస్టిమేట్ చేస్తే ఎంత అయిందని కేవలం 3.5 కోట్లు అయింది. ఎక్కడ 11.5, ఎక్కడ 3.5? ఈ విధంగా అడ్డగోలు అవినీతికి పాల్పడి వాళ్ళు అక్రమ కట్టడంగా కట్టి మరి ప్రభుత్వమే ఇలాంటి పనులు చేస్తే సామాన్యులు ఏ విధంగా కడతారు అనేటువంటి దానికి మేము దాన్ని వ్యతిరేకించాము. అందుకే దాన్ని కూల్చివేయడం జరిగింది. ప్రభుత్వం ఏమో మరి అక్రమ కట్టడం కట్టి ప్రజల్ని అక్రమ కట్టడాలు తొలగించండి అంటే అది సమంజసం కాదు అనేటువంటి ఉద్దేశంతో తొలగించాను తప్పితే ఇంకోటేం కాదు. ఇప్పుడు ప్రజలను కలవడానికి ప్రజావేదిక డెప్యూటీకి వేరే ఎక్కడ లేదంటే సెక్రటేరియట్ కలవకూడదా, లేకపోతే ఇంటి దగ్గర కలవకూడదా, ఎక్కడ కలవకూడదు చెప్పండి. కేవలం ఏంటంటే అక్రమ కట్టడాన్ని మరి దాన్ని అర్థం పెట్టుకొని దాన్ని రాజకీయం చేస్తామంటే ఎలాగంటే అయినా కూడా అదేం చంద్రబాబు నాయుడు గారు జేబులో నుంచి మీరు తీసింది కాదు, మరొకరు కట్టింది కాదు. ప్రభుత్వం డబ్బు తీసుకొచ్చి దానికి ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం చెప్తారండి? అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంటుందో చూస్తాం, నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు, రైట్? అంతే కదా మీరు ఫైనల్ చెప్పేది? అంతే, ఖచ్చితంగా. ఓకే, ఇక్కడండి ఇప్పుడు వాళ్ళకి ప్రోగ్రెసివ్ ఆలోచనలు ఉన్నటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి పార్టీ కాదు, ఆ మనుషులు అక్కడ లేరు. కొంతమంది ఉన్నారు రైట్ పీపుల్ ఇన్ రాంగ్ పార్టీ. నేను ఆ పార్టీలో కూడా కొంతమంది నాయకులు చాలా లైక్ చేస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సార్ ఇప్పుడు నేనేమంటానంటే గత 5 ఏళ్లలో ఏం జరిగింది అనేది మీరు ఆరోపిస్తున్నారు. ఈ 5 ఏళ్లలో మీరు ఏం చేయబోతున్నారు? ఆరోపించడం కాదండి, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఏం చేయబోతున్నారు?
మద్యం స్కామ్ బయట రాబోతుంది. దాదాపు 45,000 కోట్లు. 45,000 కోట్లు. మీరు చెప్పాల్సిన మైన్స్ అండ్ మినరల్స్ 5 ఏం చేయబోతున్నారు? ఇవన్నీ బయటకు వచ్చేవి తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దామండి. ఫైనల్ గా అంటే ఇప్పుడు ప్రజావేదిక అలాగే ఉంటుంది. ప్రజల సమస్యలు మీరు ఒకవైపు హిట్ చేస్తే ఆయన ఒక హిట్ చేస్తే నేను చెప్పాలనుకున్నది మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. లెట్ మీ ఆన్సర్ ఫస్ట్. ఇప్పుడు అవినీతి జరిగిందా, అభివృద్ధి జరిగిందా, అభివృద్ధి ముసుగులో స్కీముల ముసుగులో స్కాములు జరిగాయా, 1,000 కోట్ల నుంచి 100 కోట్ల నుంచి 1,000 కోట్లు, 1,000 కోట్ల నుంచి లక్షల కోట్లు ఎవరెవరికి ఎక్కడికి తరలి అనేది ఆల్రెడీ మైన్స్ అండ్ జియాలజీ, మైన్స్ అండ్ మినరల్స్, మద్యము ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా, వాటి మీద తొందరలోనే రాబోతాయి. ఆ వాటి మీద ఏం చేయాలో తెలుసు. కొంతమంది అధికారులు ఎవరైతే అంటగాగినారో ఓ 15-20 మంది ఉన్నారో వాళ్ళకు శంకరమాన్యాలు గ్యారంటీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది రెండో విషయం. మూడోది ఇంకా మీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అడ్డగోలు అవినీతి చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు, లేదా అచ్చెన్నాయుడు గారు జైలుకి వెళ్ళారు. కాదండి ఫైనల్లీ ఈ లాస్ట్ 5 years లో అసలు మేము సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు అందించాము. కాకపోతే అధికారంలో లేకపోయినంత మాత్రాన ప్రజల పక్షాన ఉండకుండా ఉండడం, ప్రజాక్షేత్రంలో పోరాడతాం, నెక్స్ట్ అధికారంలోకి వస్తామంటున్నారు రాజశేఖర్ గారు. అయితే అది ఛాన్సే లేదు. చంద్రబాబు నాయుడు పరిపాలన చూసి ఎప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు. ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తారు. ఏపీ ప్రజలకి అభివృద్ధి అంటే ఏంటో, అసలైన అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామంటున్నారు టీడీపీకి సంబంధించిన నేతలు. ఇది ఇవాళ బిగ్ బ్యాంగ్. చూస్తూనే ఉండండి 10 TV.